అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు 1990 సంవత్సర ప్రాంతాల్లో ఐటీ రెవల్యూషన్ వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంలో ఒక ఐటీ ఇంజనీర్ ఉండాలి అని ఆ రోజు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా హైదరాబాద్లో ఆనాడు హైటెక్ సిటీ కానీ ఐటీ ఇండస్ట్రీని తీసుకురావడం కానీ బిల్ గేట్స్ని పిలుచుకురావడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్గా మార్చారు. ఈరోజు మీరు ఎక్కడ చూసినా ప్రతి విలేజ్ వెళ్ళినా ప్రతి కుటుంబంలో ఒక ఐటీ ఇంజనీర్ కనపడుతున్నారు. సో అది ఆయన యొక్క విజన్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త రావాలి అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విజన్. సో ఆ విజన్ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది. ఇక్కడ జేఎన్టీయూ అనంతపూర్లో ఒక స్పోక్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ విద్యార్థులను అలాగే సమాజంలో ఎవరైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నవాళ్ళు వాటిని ఒక ప్రోడక్ట్గా బిజినెస్గా మార్చుకోవడానికి సహాయ సహకారాలు జేఎన్టీయూ తరఫున నాలెడ్జ్ పార్ట్నర్గా ఆర్టీఏహెచ్ అందజేస్తోంది. అందులో భాగంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకొని ఈరోజు ఉమెన్ వ్యాపారవేత్తలు మహిళా వ్యాపారవేత్తలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్పో ఏర్పాటు చేశారు. సో ఈ ఎక్స్పో ఇనాగ్రేట్ చేయడానికి మన అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు గౌరవనీయులు వచ్చి ప్రారంభం చేశారు. వారికి ఆర్టీహెచ్ తరఫున జేఎన్టీయూ అనంతపురం తరఫున నా ధన్యవాదాలు. సో మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమలోని వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ఆర్టీహెచ్ సహాయంతో మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఉమెన్స్ డే ప్రోగ్రామ్స్ జేఎన్టీయూ అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇద్దరం కలిసి ఎన్టీఆర్ ఆడిటోరియంలో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అలాగే నషాముక్త భారత్ ఏదైతే మన ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉందో మన ముఖ్యమంత్రి గారు ఎండార్స్ చేశారో వాటిని రేపు టవర్ క్లాక్ దగ్గర నుంచి 5K రన్ ప్రోగ్రామ్ కూడా రేపు 6 గంటలకు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకి ఆదర్శ ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పెయింటింగ్, ఫేస్ పెయింటింగ్ ఇవన్నీ ఇక్కడ కండక్ట్ చేశారు. సో ఇందులో అందరూ కూడా పార్ట్ కావచ్చు. అండ్ మా స్టూడెంట్స్ జ్యోతి అండ్ హేమ వీళ్ళ ఆర్ట్ వర్క్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ కలర్ పెయింటింగ్, ఎక్రెలిక్ పెయింటింగ్, పెన్సిల్ షేడింగ్ వీళ్ళు హ్యాండ్ వర్క్స్తో చేసినవి. డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్ కూడా మన దగ్గర ఆఫర్లో ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన దగ్గరికి విజిట్ చేయొచ్చు. పసిపల్ల రెసిడెన్స్ ఆపోజిట్ బిల్డింగ్, అనంతపూర్. ఇది ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ రాయలసీమ రిగార్డింగ్ ఫైన్ ఆర్ట్స్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇవి నేను చేసిన అన్ని పెయింటింగ్స్. నేను చేసిన పెయింటింగ్స్ లో కలర్ పెన్సిల్స్, వాటర్ కలర్స్ అండ్ అక్రిలిక్ పెయింటింగ్స్. ఇవి నేను ఆదర్శ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఎరా ఇంటర్నేషనల్ స్కూల్లో ఆర్టిస్ట్గా వర్క్ చేస్తూ నేను నా స్కిల్ నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా. నేను కస్టమైజ్ పెయింటింగ్స్ కూడా రెడీ చేస్తాను. బ్లడ్ ఆర్ట్ కానీ, టర్మిక్ ఆర్ట్ కానీ, లైవ్ ఆర్ట్ కానీ అండ్ వర్క్ షాప్స్ కూడా మేము కండక్ట్ చేస్తుంటాం. ఇక్కడ వేసిన పెయింటింగ్స్ లో ఇది శివ పెయింటింగ్, ఇది మా తమ్ముడు ఫిలిప్స్ వేశారు. ఇంకా ఇక్కడ వేసిన ఇది తంజావూరు పెయింటింగ్. ఇది మన తమిళనాడు ఫేమస్ ఆర్ట్ ఫామ్ తంజావూరు పెయింటింగ్. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ ఫామ్ కలంకారీ ఆర్ట్స్, సో మెనీ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. అలా ఆర్ట్ ఫామ్స్ అని మేము వేసాం.